ఇటీవల ప్రొడ్యూసర్ నాగవంశీ అనేక కాంట్రవర్సీలకు కేంద్ర బిందువు అవుతున్నారు. వివాదాస్పద స్టేట్మెంట్లు, ఇంటర్వ్యూలు తెగ ఇచ్చి పడేస్తున్నారు. ఈయనకు కులగజ్జి కూడా కాస్త ఎక్కువే అని అంటూ ఉంటారు. అందుకే దేవర సినిమాకు 350 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చిన అబ్నార్మల్గా 509 కోట్ల రూపాయల ఫేక్ కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేశారని అంటూ ఉంటారు. సరే, ఆయన సినిమా ఆయన ఇష్టం. 500 కోట్లేం కర్మ, 5,000 కోట్లతో కూడా ఫేక్ కలెక్షన్ పోస్టర్ దింపుకోవచ్చు. అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆయన ఒక భయంకరమైన తప్పు చేశారంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రానికి నెగిటివ్ రివ్యూ ఇచ్చిన యూట్యూబర్ని నాగవంశీ ప్రశంసించారట. వివరాల్లోకి వెళదాం. ఇటీవల నాగవంశీ తీసిన కింగ్డమ్ చిత్రానికి యూట్యూబర్స్ నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో నాగవంశీ సినీ జర్నలిస్టులతో ఒక ఇంటర్వ్యూ చేసి యూట్యూబర్స్ అందరినీ చాలా దారుణంగా తిట్టారు. అలా తిట్టించుకున్న యూట్యూబర్స్లో ఒకడు బార్బెల్ పిచ్. అయితే బార్బెల్ పిచ్ నాగవంశీ గారికి కౌంటర్గా ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ తాను గతంలో ఒక చిత్రానికి నెగిటివ్ రివ్యూ ఇస్తే నాగవంశీ తనను ఫోన్ చేసి అభినందించారని, కానీ ఇప్పుడు కింగ్డమ్ చిత్రాన్ని విమర్శిస్తే తనను తిడుతున్నారని వాపోయారు. అయితే తాను గతంలో నెగిటివ్ రివ్యూ ఇచ్చిన సినిమా మరేదో కాదు, గేమ్ చేంజరే అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. అది నిజమా కాదా అనే విషయాన్ని బార్బెల్ పిచ్ బయట పెట్టలేదు. కానీ ఒకవేళ నిజమే అయితే గనక డెఫినెట్గా నాగవంశీ గారి కులగజ్జి పీక్స్లో ఉందని అర్థం. ఏదేమైనా నాగవంశీ గారు హిపోక్రసీని, కులగజ్జితో కూడిన దుడుకుతనాన్ని వదులుకుని సంయమనం పాటిస్తూ చక్కటి సినిమాలు తీస్తూ ముందుకు వెళ్ళడం మంచిది.